మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవరీవన్, నేను మీ ననిత డైటీషియన్. షుగర్ ఉన్న వాళ్ళు జనరల్ గా ఫ్రూట్స్ తినొచ్చా? ఫ్రూట్స్ తింటే ఎలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలో తెలుసుకున్నాం. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, యాపిల్ తినొచ్చా తినొద్దా, యాపిల్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ ఏమైనా స్పైక్ అవుతాయా లేదా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. బట్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు యాపిల్ పండు తినొచ్చా అంటే పుష్కలంగా తినొచ్చు. ఎందుకంటే యాపిల్లో మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ మనకి డైజెషన్ అయిన తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ ని ఏ విధంగా ఫ్లక్చువేట్ చేస్తుంది, అంటే ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటాం అనమాట. అంటే మనం తీసుకునే ఫుడ్స్ కి మనం గ్రేటింగ్ ఇస్తాం. వాటి డైజెస్టబిలిటీ బట్టి గ్లూకోజ్ లెవెల్స్ ని ఎలా స్పైక్ చేస్తుంది, ఎలా తగ్గిస్తుంది అనే దాన్ని మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటాం అనమాట. ఆ ప్రకారంగా తీసుకుంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే యాపిల్లో మనకి కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు యాపిల్ తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఏమీ ఉండవు, నార్మల్ గానే ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు యాపిల్ ని తీసుకోవచ్చు. బట్ మనం ఏ పండు తీసుకున్నా సరే, మనము బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదైనా బిగ్ మీల్ తీసుకున్న తర్వాత మీల్ కి ఒక 2 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం పండు తీసుకోవాలి. ఎందుకంటే పండులో మనకి ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది, మనకి మీల్ లో కూడా కార్బోహైడ్రేట్స్ వస్తాయి, ఫ్రూట్స్ లో కూడా ఈ టైప్ ఆఫ్ షుగర్ వస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా సరే మనం ఏదైనా మీల్ తీసుకున్న తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి, గ్యాప్ తర్వాత మనం ఫ్రూట్ తీసుకుంటే మనకి అన్ని విధాల బెనిఫిట్ గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, యాపిల్ పండు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. బట్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం, ఏ టైంలో తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా సరే డిన్నర్ కానీ యాజ్ ఎ స్నాక్స్ గా మనము యాపిల్ ని యాడ్ చేసుకోవచ్చు. 100 grams నుంచి 80 grams, 80 grams నుంచి 100 grams వరకు మనము యాపిల్ పండుని మనము మన డైట్ లో అనేది యాడ్ చేసుకోవచ్చు. సో పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం ఏం తింటున్నాం, మనం తినే ఫుడ్ లో మనకి ఎలాంటి న్యూట్రియంట్స్ వస్తున్నాయి, ఎంత క్యాలరీస్ వస్తున్నాయి, అలా మెజర్మెంట్ చేసుకుంటూ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డైట్ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి పైక్ అవ్వకుండా మనం న్యూట్రల్ చేసుకోవచ్చు అనమాట. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి మెయిన్ గా మార్నింగ్ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఏమేమి ఆహారం తింటున్నాం, మనం తీసుకునే ఆహారం నుంచి మనకి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఇలాంటివి మనము ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇలా క్యాలరీ కౌంట్ వేసుకుంటూ, క్యాలరీ డెఫిషియెంట్ చూసుకుంటూ, ప్రోటీన్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం, మనం తీసుకునే డైట్ లో ఫైబర్ ఎంత ఉంది, అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది. ఎందుకంటే మనము ఏ ఫుడ్ తీసుకున్నా దాని నుంచి మనకి ఎనర్జీ వస్తుంది. సో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే అది ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోయి మనకి ఒబేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే మెటబాలిజం మీద నెగటివ్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే డయాబెటిక్ అంటే మెటబాలిక్ డిసార్డర్, ఈ డయాబెటిక్ అనే డిసీజ్ తో ఎప్పుడైతే మనం సఫర్ అవుతున్నామో, మనం తీసుకునే ఫుడ్ లో మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీ మోడరేషన్ వరకు ఉంచుకొని, దీంతో పాటు మనకి స్లీప్ 8 to 9 hours వరకు, కనీసం 7 to 8 hours వరకు స్లీప్ కరెక్ట్ గా ఉంటే గ్లూకోజ్ లెవెల్స్ ని ఎప్పుడు నార్మల్ గా ఉంచుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ కూడా మనము యాపిల్ ని బాగా తీసుకోవచ్చు. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ అనేటివి ఎక్కువగా మన ఫ్రూట్ నుంచి వస్తూ ఉంటాయి. మన బాడీ ఫంక్షన్ కరెక్ట్ గా ఉండాలి అన్నా, ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి అన్నా, దీంతో పాటు మనకి ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి అండ్ సీజనల్ గా వచ్చే ఫ్లూస్ కూడా తగ్గించడానికి, అండ్ మన యాంటీ ఏజింగ్ లుక్ కోసం కానివ్వండి, మన ప్యాంక్రియాస్ ఫంక్షన్ కోసం, ఇన్సులిన్ ప్రొడక్షన్ కరెక్ట్ గా ఉండడానికి, ప్రతి ఒక్క దానికి మనకు ఫ్రూట్స్ అనేటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ కార్బోహైడ్రేట్, క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ ఉన్న వాళ్ళు డైలీ ఒక యాపిల్ని కానివ్వండి, హాఫ్ యాపిల్ని కానివ్వండి తీసుకోవచ్చు. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పొచ్చు.